హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిప్కా టెక్ ట్యుటోరియల్స్. సో ఇప్పటి వరకు అయితే హెచ్టిఎంఎల్ గురించి చూస్తూ వచ్చాం, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్. ఇంకా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చేసేది ఉంది. సో ఎవరైతే జావా స్క్రిప్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేస్తున్నాను ఈ సెషన్ అనేది. సో ఈ రోజు నుంచి కొన్ని కాన్సెప్ట్స్ డే బై డే జావా స్క్రిప్ట్కి సంబంధించి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఎందుకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చెప్పకముందే జావా స్క్రిప్ట్ చెప్తున్నాను, సో ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో నార్మల్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చెప్పిన తర్వాత జావా స్క్రిప్ట్ చెప్పచ్చు. బట్ జావా స్క్రిప్ట్లో ఏంటంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో 1 by 1 కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే చాలా టైం అనేది పడుతుంది. సో జావా స్క్రిప్ట్ కూడా మీరు డే బై డే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వన్స్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో జావా స్క్రిప్ట్ని కూడా యాడ్ చేసి మీరు ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా నోట్స్లో మొత్తం మీకు ఎవ్రీ కాన్సెప్ట్, దాని డెఫినిషన్, డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. అండ్ నోట్స్ కూడా మీరు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని హెడ్డింగ్స్ అనేది నేను పెట్టాను. జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, హిస్టరీ ఏంటి, ఫీచర్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, హోయిస్టింగ్ ఏంటి, అలాగే క్లాస్ 2లో రేపు చెప్పబోయే క్లాస్లో డేటా టైప్స్ అంటే ఏంటి, టెంపోరల్ డెడ్ జోన్ అంటే ఏంటి, స్కోప్ అంటే ఏంటి, అన్డిఫైన్డ్ అండ్ నాట్ డిఫైన్డ్ అంటే ఏంటి, నల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. సో ఇలా కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ అండ్ దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది చెప్తాను, అలాంగ్ విత్ నోట్స్ అండ్ నీట్ కోడ్ ఆల్సో ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, దాన్ని ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది చూడాలి. సో మనం బిఫోర్ లెర్నింగ్ లాంగ్వేజ్ వీ షుడ్ లెర్న్ అబౌట్ హిస్టరీ ఆల్సో. సో జావా స్క్రిప్ట్ హిస్టరీ ఏంటంటే 1995లో నెట్స్కేప్ ప్రోగ్రామర్ నేమ్డ్ బ్రాడన్ ఈచ్ డెవలప్డ్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇన్ జస్ట్ 10 days. సో ఈ బ్రాడన్ ఈచ్ ఏం చేశారంటే జావా స్క్రిప్ట్ని జస్ట్ 10 daysలో డెవలప్ చేశారనమాట. అయితే ఇనీషియల్గా దీనికి మోకా అని నేమ్ ఉండేది, దాన్ని వాళ్ళు లైవ్ స్క్రిప్ట్గా చేంజ్ చేసి ఉన్నారు. సో సెకండ్ నేమ్ వచ్చేసి లైవ్ స్క్రిప్ట్. అసలు జావా స్క్రిప్ట్ దేనికి యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ ట్యాగ్స్, అండ్ దానికి స్టైలింగ్ ఇవ్వచ్చు బై యూజింగ్ సిఎస్ఎస్. అయితే ఇవి స్టాటిక్ వెబ్ పేజెస్ అవుతాయి. మనం ఒకవేళ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి పేజెస్ చేస్తే అవి స్టాటిక్ వెబ్ పేజెస్ అవుతాయి. అంటే యూజర్ ఏమైనా క్లిక్ చేసినా కానీ అది రెస్పాండ్ కాదు. సో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఆ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్కి జావా స్క్రిప్ట్ అంటే కొన్ని ఫంక్షన్స్ మనం యాడ్ చేస్తే జావా స్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్స్, మెథడ్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఆ వెబ్ పేజ్ని డైనమిక్ వెబ్ పేజ్గా చేయొచ్చు. సో జావా స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ ఈజ్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ టు మేక్ అవర్ వెబ్ పేజ్ డైనమిక్. సో డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు. అండ్ ఆ టైంలో జావా అనేది ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫర్ మార్కెటింగ్ పర్పస్ లైవ్ స్క్రిప్ట్ చేంజ్డ్ ఇంటూ జావా స్క్రిప్ట్. అండ్ జావా స్క్రిప్ట్ బోత్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, నథింగ్ ఈజ్ కామన్. జస్ట్ ఆ టైంలో జావా అనేది ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావడంతో మార్కెటింగ్ పర్పస్ కోసం మాత్రమే లైవ్ స్క్రిప్ట్ని జావా స్క్రిప్ట్గా చేంజ్ చేశారు. అంతేగాని జావా అండ్ జావా స్క్రిప్ట్ సేమ్ అయితే కాదు, రెండు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వీటిలో ఏది కూడా కామన్గా ఉండదు. అయితే అసలు ECMAScript ES1 1997లో వచ్చింది అండ్ ES5 2009లో వచ్చింది విత్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్ హ్యావ్ బీన్ యాడెడ్ టు దట్. అండ్ ES6 వచ్చేసి 2015లో వచ్చింది. ఇది యాక్చువల్గా బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. దీన్ని మోడర్న్ జావా స్క్రిప్ట్ అని కూడా అంటారు. అయితే యాక్చువల్గా అసలు ECMAScript అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ECMAScript అంటే ఏంటంటే 1997లో ఇంకొక బ్రౌజర్ అనేది కూడా ఉంది, అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనమాట, మైక్రోసాఫ్ట్ బ్రౌజర్. ఆ మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే జావా స్క్రిప్ట్లో నుంచి కొన్ని ఫీచర్స్ని కాపీ చేసి సో ఓన్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకుంది, దాన్ని JavaScript అనేవాళ్ళు. అయితే ఈ నెట్స్కేప్కి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి మధ్యలో జరిగిన వార్లో ECMAScript అనేది వచ్చింది. అసలు ఈ ECMAScript ఎట్లా వచ్చిందంటే ఎక్మా ఇంటర్నేషనల్ అనేది ఒక ఇండస్ట్రీ అసోసియేషన్ అనమాట. అది 1996లో స్టార్ట్ చేసింది. అదేం చేస్తుందంటే
ECMA International is an industry association founded in 1996 dedicated to the standardization of information and communication systems. సో ఈ ఎక్మా ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇండస్ట్రీ అసోసియేషన్, వాటిని ఎక్మా అంటే రూల్స్ అనమాట. ఈ జావా స్క్రిప్ట్ ఎక్మా అంటే రూల్స్ కలిపి ఎక్మా స్క్రిప్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే వీ కెన్ సేమ్ ఇంప్లిమెంట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ డిఫరెంట్ బ్రౌజర్స్. సేమ్ ఇదే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని మనం డిఫరెంట్ బ్రౌజర్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో అదే నేను ఇక్కడ ఏం రాశానంటే ఈ ఎక్మా స్క్రిప్ట్ అనేది ES1 1997లో వచ్చింది, ES5 అనేది 2009లో వచ్చింది విత్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్, అండ్ ES6 2015. మనం ఇప్పటికీ కూడా ES6లో ఉన్న ఫీచర్స్ని బాగా యూజ్ చేస్తాము. అండ్ ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పాను, అండ్ మోడర్న్ జావా స్క్రిప్ట్ అని కూడా అంటారు. ప్రజెంట్ మనం యూజ్ చేసేది ES14 యాక్చువల్గా, బట్ ద ఫీచర్స్ విచ్ హ్యాస్ బీన్ యాడెడ్ మనం ES6 అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఎక్మా అనేది ఏంటి, ఎక్మా స్క్రిప్ట్ అనేది ఏంటి, అసలు ఎలా వచ్చింది అనేది చూసాం కదా. సో గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. అసలు జావా స్క్రిప్టే ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే దానికంటూ కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ మనకి ఎక్కడెక్కడ ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా చూడాలి. సో జావా స్క్రిప్ట్ అనేది వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ both client side and server side development. Here are some key features of JavaScript. సో మనం అనుకున్నది ఏంటి, HTML, CSS, JavaScript యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ చేయొచ్చు. అయితే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ చేయొచ్చు కదా, మరి సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్ ఎట్లా చేస్తాము అనే డౌట్ రావచ్చు. అయితే నార్మల్గా బిఫోర్ ఏముండేదంటే Node.js ఇవన్నీ యూజ్ చేసే ముందు మనకు అక్కడ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చేది. సో అట్లాంటప్పుడు ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు కూడా మనకి కావాలి. సో ఒక కమ్యూనికేషన్కి సంబంధించి కానీ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, రిక్వైర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ఇదంతా కొంచెం టఫెస్ట్ థింగ్. సో అట్లాంటప్పుడు జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ ఎండ్ సైడ్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ కూడా జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. అంటే Node.jsలో, ఎక్స్ప్రెస్.jsలో కూడా మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో అక్కడ ఏమవుతుంది, ఈజీ అవుతుంది మనకి. ఒక వెబ్ పేజ్, ఒక వెబ్ అప్లికేషన్ చేయాలంటే అది ఈజీ అయిపోతుంది. సో అందుకే జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. సో సమ్ కీ ఫీచర్స్ ఏంటంటే డైనమిక్ టైపింగ్. సో డైనమిక్ టైపింగ్, ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, సింగిల్ థ్రెడెడ్ ఈవెంట్ లూప్ అంటే ఏంటి, ఈవెంట్ డ్రివెన్ అంటే ఏంటి, DOM మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి. సో నార్మల్గా జావా స్క్రిప్ట్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అయితే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఈజ్ అ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ దట్ వేరియబుల్ టైప్స్ ఆర్ డిటర్మైన్డ్ at runtime. You don't need to declare the variable data type of a variable explicitly. సో ఇక్కడ ఏంటంటే డేటా టైప్ అనేది మనము జావాలో కానీ వేరే సమ్ అదర్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూస్తే ఖచ్చితంగా మనం ఇంటీజర్ టైప్, అలాగే స్ట్రింగ్ టైప్ ఇట్లా మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చేది. సో అలా ఇచ్చేటప్పుడు ఏంటంటే దాని యొక్క డేటా టైప్ని మనం ముందే మెన్షన్ చేస్తాం డిక్లేర్ చేసినప్పుడే. అలాగే ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఏంటంటే మనకి 3 వేరియబుల్స్ ఉంటాయి, var, let, constant. ఇవి యూజ్ చేస్తాం కానీ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో అది మనము ఏ డేటా టైప్ అనేది చెప్పాం. సో మనం ఇచ్చే వాల్యూని బట్టి అది తీసుకుంటుంది అది ఏ డేటా టైప్ అనేది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ఇస్తున్నా, డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటి, టైపింగ్ అంటే ఏంటి అనేది ఇక్కడ కూడా చెప్పాను. జావా స్క్రిప్ట్ ఈజ్ అ డైనమికల్లీ టైప్డ్, meaning you don't have to explicitly specify the data type of a variable. The type is determined at runtime. మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు రన్ టైంలో మనం ఇచ్చే వాల్యూ అనేది ఏ టైప్ అనేది తీసుకుంటుంది, రన్ టైంలోనే డిక్లేర్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మై వార్ అని చెప్పి హలో ఇచ్చాను కోడ్స్లో, అంటే అదేంటి మై వార్ అనేది ఒక స్ట్రింగ్. అలాగే నేను నెక్స్ట్ లైన్లో మై వార్ అనేది 42గా తీసుకున్నాను, అంటే మై వార్ అనేది ఒక నంబర్. సో రన్ టైంలో మై వార్ అనేది నంబర్గా తీసుకుంటుంది అనమాట. ఇలా రన్ టైంలోనే దాని డేటా టైప్ అనేది తీసేసుకుంటుంది. మనం మ్యాండేట్గా
ముందు ఇంటీజర్ అని స్ట్రింగ్ అని మెన్షన్ చేయని అవసరం లేదు. సో దీన్ని డైనమికల్లీ టైప్డ్ అంటారు. Asynchronous programming. So normalగా JavaScript is designed to handle asynchronous programming using features like callback, promises and async and await. This is crucial for handling events and other non-blocking operations. నార్మల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకుందాం. నేను ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, లేకపోతే అండ్ ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, ఫంక్షన్ 2 ఫంక్2 అని పెడుతున్నాను అండ్ ఫంక్షన్ 3. నేను ఇలా 3 ఫంక్షన్స్ అనేది తీసుకున్నాను. ఈ 3 ఫంక్షన్స్ నార్మల్గా సింక్రోనస్ అయితే ఎట్లా ఉంటుంది, ఈ ఫంక్షన్లో ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ నాకు ఎగ్జిక్యూట్ అయింది, సో నేను ఇక్కడ కరెక్ట్ అని పెడుతున్నాను. అలాగే ఈ ఫంక్షన్ అనేది నాకు ఎర్రర్ వచ్చింది, ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. సో సింక్రోనస్లో ఏమవుతుంది, ఎర్రర్ వచ్చినప్పుడు ఈ థర్డ్ ఫంక్షన్కి ఎంటర్ కాదు, ఎందుకంటే సింక్రోనస్ కాబట్టి దాని ఫస్ట్ ఉన్న ఫంక్షన్ మ్యాండేట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ అది ఎగ్జిక్యూట్ కాకపోతే థర్డ్ ఫంక్షన్కి రాదు. సో ఇది సింక్రోనస్ అవుతుంది. అలాగే ఇన్ కేస్ ఎసింక్రోనస్ అయితే ఎలా ఉంటుందంటే ఈవెన్ ఇది ఎర్రర్ వచ్చినా కానీ అక్కడతో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వకుండా నెక్స్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా ఎసింక్రోనస్ అనేది ఉంటుందన్నమాట. అయితే JavaScript designed to handle asynchronous programming using features like callbacks, promises, async and await. ఈ కాల్బ్యాక్ అంటే ఏంటి, ప్రామిసెస్ అంటే ఏంటి, async and await అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈవెంట్స్ అంటే ఏంటి, నాన్ బ్లాకింగ్ అంటే ఏంటి అనేది అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. అయితే ఈ అసింక్రోనస్ని నాన్ బ్లాకింగ్ ఆపరేషన్ అని కూడా అంటారు. ఏ విధంగా అంటారంటే ఇప్పుడు సింక్రోనస్ ఏంటి, బ్లాక్ అయిపోతుంది, ఇక్కడ ఎర్రర్ రాగానే థర్డ్ ఫంక్షన్కి రాదు, ఎందుకంటే ఇక్కడ బ్లాకేజ్ అనేది ఉంది, ఎర్రర్ వచ్చింది కాబట్టి అక్కడ ఫంక్షన్ అనేది నెక్స్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ బ్లాకేజ్ ఉంది. అదే అసింక్రోనస్ ఏమవుతుంది, ఈవెన్ ఎర్రర్ ఉన్నా కానీ దాని తర్వాత ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ నాన్ బ్లాకింగ్, ఎర్రర్ ఉంది కదా బిఫోర్ ఫంక్షన్లో అని చెప్పి అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోదు. ఆ విధంగా ఉంటుంది. అండ్ క్రాస్ ప్లాట్ఫామ్, జావాస్క్రిప్ట్ అనేది అసలు క్రాస్ ప్లాట్ఫామ్ అని ఎందుకు అంటున్నారంటే జావాస్క్రిప్ట్ ఈజ్ ప్రైమర్లీ నోన్ ఫర్ ఇట్స్ యూజ్ ఇన్ వెబ్ బ్రౌజర్స్, బట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ Node.js it can also be used for server-side development. This allows for full-stack JavaScript development. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, Node.jsలో ExpressJSలో కూడా మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. సో బ్యాక్ ఎండ్ సైడ్ కూడా యూజ్ చేస్తామని. అలా యూజ్ చేయడం వల్ల మనకేమవుతుంది, ప్రోగ్రామర్స్తో కమ్యూనికేషన్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి బ్యాక్ ఎండ్ డెవలపర్కి కమ్యూనికేషన్ కూడా బ్రేక్ కాదు. ఎందుకంటే సో మనకు అక్కడ ముందు రెండిట్లోనూ లైక్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో కూడా మనం యూజ్ చేసేది జావాస్క్రిప్ట్ కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ టు బిల్డ్ అ వెబ్ పేజెస్. సో అలాగే నెక్స్ట్ సింగిల్ థ్రెడెడ్ ఈవెంట్ లూప్ అంట. సో అసలు ఏంటి సింగిల్ థ్రెడెడ్ ఈవెంట్ లూప్ అంటే జావాస్క్రిప్ట్ ఈజ్ సింగిల్ థ్రెడెడ్, మీనింగ్ ఇట్ ఎగ్జిక్యూట్ వన్ ఆపరేషన్ ఎట్ ఎ టైమ్. హౌఎవర్ ఇట్ యూటిలైజెస్ అన్ ఈవెంట్ లూప్ టు ఎఫిషియెంట్లీ మేనేజ్ ది అసింక్రోనస్ ఆపరేషన్ అండ్ కాల్ బ్యాక్స్. నార్మల్గా జావాస్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడే, కానీ అసింక్రోనస్ ఆపరేషన్ మనం ఇందులో చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే ES6, మనకి ES6లో బిగ్గెస్ట్ అప్డేట్ ఫర్ జావాస్క్రిప్ట్ అన్నాం కదా, ఈ ES6లో మనకి చాలా ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి. వాటిల్లో అసింక్రోనస్ అనేది కూడా ఒకటి. సో అదే విధంగా యాడ్ అయ్యాయి, అసలు ఏంటి అనేది మనం అప్కమింగ్ క్లాసెస్లో ఖచ్చితంగా చూద్దాం. సో అవి యాడ్ చేయడం వల్ల ఈ సింగిల్ థ్రెడెడ్ అనేది లైక్ ఎలా అయిందంటే అసింక్రోనస్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకోగలిగేలా ఉంది. సో అంటే జావాస్క్రిప్ట్లో ఒక ఎగ్జిక్యూషన్ ఎట్ ఎ టైం జరగకుండా మల్టిపుల్ అసింక్రోనస్ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఫీచర్స్ లైక్ కాల్ బ్యాక్, ప్రామిసెస్, అసింక్ అండ్ అవైట్. ఓకే, అండ్ ఈవెంట్ డ్రివెన్. ఈవెంట్ డ్రివెన్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ ఈజ్ ఇన్హెరెంట్లీ ఈవెంట్ డ్రివెన్, మేకింగ్ ఇట్ వెల్ సూటెడ్ ఫర్ హ్యాండ్లింగ్ యూజర్ ఇంటరాక్షన్, బ్రౌజర్ ఈవెంట్స్ అండ్ అసింక్రోనస్ టాస్క్. సో ఇది ఏం చేస్తుందంటే జావాస్క్రిప్ట్ అనేది ఈవెంట్ డ్రివెన్ని తీసుకొని మనకి ఈవెంట్స్ లైక్ ఎలా, ఇప్పుడు ఇంటరాక్షన్స్, యూజర్ ఒక ఈవెంట్ మీద క్లిక్ చేస్తే సమ్ పర్టికులర్ ఫంక్షన్ అనేది జరగాలి. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ DOM మ్యానిపులేషన్ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఈస్ కామన్లీ యూస్డ్ ఫర్ మ్యానిపులేటింగ్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి అసలు అంటే
ఒక లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అ వెబ్ పేజ్ అని చెప్పొచ్చు. సో, ఈ డాక్యుమెంట్ టైప్ అనమాట. ఇక్కడ ఏమవుతదంటే, ఈ ఈ DOM మ్యానిప్యులేషన్ ఉంది కదా! మనకి ఈ జావా స్క్రిప్ట్‌లో దాన్ని మ్యానిప్యులేట్ జేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి క్లిక్ చేసిన ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లాజికల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ లాజికల్ స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయిన తర్వాత నేనొక ఈవెంట్ మీద క్లిక్ చేశాను. ఈవెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఈవెంట్‌లో ఏవైతే చేంజెస్ జరగాలో ఆ చేంజెస్ అనేవి వెబ్ పేజ్‌లో అప్డేట్ అవుతాయి. ఓకే. ఆ విధంగా ఉంటుందనమాట. సో, అదే ఇక్కడుంది. జావాస్క్రిప్ట్ ఈస్ కామన్‌లీ యూజ్డ్ ఫర్ మానిప్యులేటింగ్ ది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, అలోవింగ్ డెవలపర్స్ టు డైనమికల్లీ అప్డేట్ ది కంటెంట్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ వెబ్ పేజెస్. సో, క్లిక్ చేసినప్పుడు మనకి కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది వెబ్ పేజ్ మీద. దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఓకే. సో, ఇవి కీ ఫీచర్స్ అనమాట. ఇంకా లాట్ ఆఫ్ కీ ఫీచర్స్ ఉన్నాయి. బట్ మ్యాండేట్‌గా ఇవి గనక ఇంటర్వ్యూలో మనల్ని వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అని అడిగినప్పుడు సో, ఇవి చెప్తే కొంచెం ఎక్కువ హోప్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. సో, ఇందాక అనుకున్నాం జావాలో ఉన్నట్టుగా ఇంట్ అలా ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో, సో, అవైతే ఇక్కడ ఉండవు. వార్, లెట్, కాన్స్టెంట్ అనే 3 ఉంటాయి అన్నాము. సో, ఈ 3 ఉంటాయి. అయితే అసలు జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? సో, ఇన్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ డేటా. హియర్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్ దగ్గర చూస్తే యూ డిక్లేర్ అ వేరియబుల్ యూజింగ్ వార్, లెట్ అండ్ కాన్స్టెంట్ కీవర్డ్స్. సో, నేను ఇక్కడ లెట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. డిక్లరేషన్ యూజింగ్ లెట్ యూజ్ చేసి తీసుకున్నాను అని చెప్తున్నాను. అయితే డిక్లరేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ వార్తో తీసుకోవాలనుకుంటే ఏమవుతుంది? ఇలా తీసుకుంటాం. జస్ట్ ఎలా అంటే వార్ ఏదైనా నేమ్, ఆ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రిబ్కా. అలాగే కాన్స్టెంట్తో కూడా తీసుకోవచ్చు. కాన్స్టెంట్ ఏంటంటే చేంజ్ అవ్వదు వాల్యూ అనేది. ఏ ఈక్వల్స్ టు 10. ఇంకెప్పటికైనా ఏ ఈక్వల్స్ టు 10 ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ వాల్యూ. సో, వీ కెనాట్ ఏబుల్ టు చేంజ్ ది కాన్స్టెంట్ వాల్యూ లైక్ పై వాల్యూ ఇలా అనమాట. సో, ఇనీషియలైజేషన్ ఎలా ఉంటుందంటే డిక్లేర్ చేయడం ఏంటి? జస్ట్ వేరియబుల్ని తీసుకోవడం. ఇనీషియలైజేషన్ అంటే అసైనింగ్ అ పర్టికులర్ వాల్యూ టు ద డిక్లేర్డ్ వేరియబుల్. సో, వీ కెన్ ఆల్సో ఇనీషియలైజ్ అ వేరియబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ టైంలోనే మనం వేరియబుల్ని ఒక వాల్యూని అసైన్ కూడా చేసేయచ్చు. ఆ విధంగా ఉంటుంది. అండ్ వార్ లెట్ కాన్స్టెంట్ అసలు ఏంటి? వార్ అంటే ఏంటంటే ఓల్డర్ వే టు డిక్లేర్ అ వేరియబుల్స్. ES1, ES5 ఇవన్నీ ఉన్నాయి కదా! అందులో మనం వార్ యూజ్ చేసి ఉండేవాళ్ళం. సో, ఇట్ హ్యాస్ అ ఫంక్షనల్ స్కోప్, నాట్ బ్లాక్ స్కోప్. అండ్ లెట్ ఏంటంటే సో, ఇది కూడా చూద్దాం. ఫంక్షనల్ స్కోప్ అంటే ఏంటి? బ్లాక్ స్కోప్ అంటే ఏంటి? గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి? ఇవి కూడా చూద్దాం. అండ్ లెట్ ఏంటంటే ECMAScript 6 అంటే ES6లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు లెట్‌ని. అండ్ ఇది బ్లాక్ స్కోప్ అనమాట. దాని బయట లెట్‌తో మనం ఏదైతే వాల్యూని డిక్లేర్ చేసి ఇనీషియలైజ్ చేసామో వీ కెన్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్ బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ బ్లాక్ స్కోప్. ప్రిఫర్డ్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్స్. Const also introduced in ES6 and it declares a constant variable whose value cannot be reassigned. సో, ఇక్కడ నేను చెప్పాను కాన్స్టెంట్ అంటే మనం వాల్యూ చేంజ్ చేయలేమని. సో, అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. కాన్స్టెంట్ అనేది కూడా మనకి ES6లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వాల్యూని మనం రీఅసైన్ చేయలేము. ఏదైతే వాల్యూ మనం ఇనీషియల్‌గా ప్రొవైడ్ చేస్తామో అదే వాల్యూ తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం ట్రై చేస్తే వేరే వాల్యూ ఇవ్వడానికి అది ఎర్రర్ వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ స్కోప్ అంటే ఏంటి? ఇక్కడ చెప్పాం బ్లాక్ స్కోప్, ఫంక్షనల్ స్కోప్ అని. అసలు స్కోప్ అంటే ఏంటో తెలిస్తే నెక్స్ట్ మనం ఫంక్షనల్ స్కోప్ ఏంటి, బ్లాక్ స్కోప్ ఏంటి అనేది కూడా చూడొచ్చు. సో, స్కోప్ వచ్చేసి వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ అ వార్ హ్యావ్ అ ఫంక్షనల్ స్కోప్. Variables declared with let and const have a block scope, meaning they are limited to that particular block enclosed by curly braces where they are defined. ఈ విధంగా స్కోప్ అనేది ఉంటుంది. అండ్ అయితే ఇక్కడ
హాయిస్టింగ్ అంటే ఏంటో చూడాలి. డైనమిక్ టైపింగ్ అంటే ఏంటో చూడాలి. రీఅసైన్‌మెంట్ అంటే ఏంటో చూడాలి. సో, డైనమికల్లీ టైప్డ్ నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను. మీకు చెప్పాను. అదెలా ఉంటుంది, డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని. సో, నేనిక్కడ ఇంకొకసారి చెప్తాను, గుర్తుంటుంది. సో, హాయిస్టింగ్ అంటే ఏంటంటే, వేరియబుల్ డిక్లరేషన్స్ యూజింగ్ వేర్ ఆర్ హాయిస్టెడ్ టు ద టాప్ ఆఫ్ దేర్ స్కోప్, which means you can use a variable before it's declared. డిక్లేర్ చేసే ముందే యూస్ చేయొచ్చు ఆ వేరియబుల్‌ని. బట్ ద వాల్యూస్ విల్ బి అన్‌డిఫైన్డ్. ఇది దేనికి ఉంటుందంటే వేర్‌కి మాత్రమే అన్‌డిఫైన్డ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఇదే హాయిస్టింగ్ లెట్‌కి, కాన్స్ట్‌కి అయితే గనక ఎలా ఉంటుందంటే, వేరియబుల్ డిక్లరేషన్స్ యూజింగ్ లెట్ అండ్ కాన్స్ట్ ఆర్ ఆల్సో హాయిస్టెడ్ బట్ దే ఆర్ నాట్ ఇనీషియలైజ్డ్ అంటిల్ ద యాక్చువల్ డిక్లరేషన్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద కోడ్. యాక్చువల్‌గా డిక్లరేషన్ అయ్యే వరకు మనకి అది రాదు. సో, ఇనీషియలైజేషన్ అనేది అలా ఉంటుంది లెట్ అండ్ కాన్స్ట్‌కి. నేను అది ప్రాక్టికల్‌గా కూడా చెప్తాను. అప్పుడు మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. అండ్ డైనమికల్లీ టైప్డ్, ఇక్కడ నేను మై వేర్ ఇనీషియల్‌గా హెలో ఇచ్చాను. సో, నేను అది స్ట్రింగ్‌గా నేను చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది జావా స్క్రిప్ట్ కాబట్టి మనం వేర్ లెట్ కాన్స్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. సో, నేను ఇక్కడ 2 సార్లు మై వేర్ ఇస్తున్నాను కాబట్టి నేను కాన్స్టెంట్ ఎలా అయినా యూజ్ చేయను, బికాజ్ కాన్స్టెంట్ కెనాట్ బి రీఅసైన్డ్. ఇక్కడ నేను లెట్ యూజ్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఇచ్చాను డబుల్ కోట్స్‌లో. సో, ఏం తీసుకుంటుంది మనకి ఇక్కడ, మై వేర్ ఈజ్ ఎ స్ట్రింగ్ అనే తీసుకుంటుంది. అండ్ దాని తర్వాత నేను మై వేర్ ఈక్వల్స్ టు 42 అనే ఒక నంబర్ ఇచ్చాను. ఏమవుతుంది, నౌ మై వేర్ ఈజ్ ఎ నంబర్‌గా తీసుకుంటుంది. ఇలా ఉంటుంది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఓకే. అండ్ రీఅసైన్‌మెంట్, వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ వేర్ అండ్ లెట్ can be reassigned. Variables declared with a const cannot be reassigned once they have been assigned a value. ఇక్కడ చూడండి, let x equals to 10 అని ఇచ్చాను. x is a mutable value because let అనేది can be reassigned కదా, let and var. సో, మనం మ్యూటబుల్ అంటే ఏంటి, వాల్యూ can be changed, దాన్ని మ్యూటబుల్ అంటారు. x equals to 20 ఇచ్చాను, valid because we can able to reassign a particular value if the variable is var and let. అదే నేను ఇక్కడ కాన్స్టెంట్ తీసుకొని y ఈక్వల్స్ టు 5 ఇచ్చాను. y is a కాన్స్టెంట్ వేరియబుల్. మనం చెప్పొచ్చు దీన్ని ఇమ్యూటబుల్ అని, బికాజ్ మనం చేంజ్ చేయలేము ఈ వాల్యూని. నేను తర్వాత y ఈక్వల్స్ టు 8 అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. సో, ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అసైన్ చేసాం కాబట్టి దాన్ని చేయలేం. మనం ఇక్కడ ఎక్స్ని ఒకసారి ఆల్రెడీ డిక్లేర్ చేసాం లెట్తో. సో, ఇక్కడ చేయనవసరం లేదు. ఓకే. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది రీఅసైన్మెంట్. అయితే ఈ హాయిస్టింగ్ ఏంటి, దీని ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, కోడ్ ఎలా ఓపెన్ చేయాలనేది నేను మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. పర్టికులర్గా మన ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్క నిమిషం. సో, జావా స్క్రిప్ట్ కోడ్లో ఇక్కడ సిఎండి నార్మల్గా రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ అన్న కూడా వస్తుంది. బట్ ఇది కూడా, ఈ ప్రాసెస్ కూడా అందరికీ తెలియాలని చెప్తున్నా. కోడ్ స్పేస్ డాట్. ఓకే. సో, ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయ్యాక I'll tell you data types later, temporal కూడా. అండ్ హాయిస్టింగ్. సో, ఇక్కడ హాయిస్టింగ్లో నేను కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చి ఎక్స్ ఇచ్చాను. నేను ఇక్కడ ప్రింట్ చేయడానికి ముందు ఇక్కడ చూడండి, నేను హాయిస్టింగ్ అంటే మెమరీ అలొకేషన్ అని కూడా చెప్పొచ్చు. అయితే హాయిస్టింగ్ ఎలా ఉంటుంది, హాయిస్టింగ్ ఈజ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ దట్ మేక్స్ ఆల్ ద డిక్లరేషన్స్ అట్ ద టాప్ ఆఫ్ ద కరెంట్ స్కోప్ మనకి గ్లోబల్ స్కోప్ స్క్రిప్ట్ తర్వాత ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది గ్లోబల్ స్కోప్ అనేది. ఓకే. సో, ఇక్కడ నేను ఫస్ట్ అసలు డిక్లరే చేయలేదు, కన్సోల్ డాట్ లాగ్ చేసేస్తున్నా, అంటే వాల్యూని ప్రింట్ చేసేస్తున్నా. నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాలి. ఓకే. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాక కన్సోల్ విండో ఇది మనం ఓపెన్ చేసుకుంటే
ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అన్‌డిఫైన్డ్ వచ్చింది, హెలో వచ్చింది. అయితే మనం అనుకున్నాం కదా! హాయిస్టింగ్ అనేది వార్‌కి ఓకే. లెట్ కాన్స్ట్‌కి హాయిస్టింగ్ అనేది ఎలా ఉంటుంది? అసలు అవుతుందా లేదా? అయితే ఏం ఎర్రర్ వస్తుంది? ఒకవేళ ఎర్రర్ రాకపోతే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అయితే అన్‌డిఫైన్డ్, హెలో ఈ 2 ఎందుకొచ్చాయి? అంటే నేను ఇక్కడ కోడ్‌లో రాసాను. కన్సోల్ డాట్ లాగ్ చేసి నేను ఎక్స్‌ని ప్రింట్ చేస్తున్నా. ఇనీషియల్‌గా ఎక్స్‌కొచ్చేసి వాల్యూ ఏమియ్యాల అండ్ డిక్లేర్ కూడా చేయలా. సో, ఏమవుతుందంటే ఒక మెమరీ అలొకేట్ అయ్యి ఆ మెమరీలో అన్‌డిఫైన్డ్ అనేది స్టోర్ అవుతుంది. సో, వార్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా. ఓకేనా? ఇలా ఉంటుంది. సో, అంటే ఇక్కడ వరకు ఏమవుతుంది? ఇక్కడ ఒక మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ డిక్లరేషనే ఉంది. ఇనీషియలైజేషన్ అవ్వలేదు కాబట్టి అన్‌డిఫైన్డ్ ఆ మెమరీలో అన్‌డిఫైన్డ్ అని స్టోర్ అవుతుంది. ఓకే. బట్ ఇన్ కేస్ నేను ఇక్కడ లెట్ ఇచ్చాను. ఏమవుతుంది లెట్ ఇచ్చినప్పుడు? నేను దీన్ని కమెంట్ చేస్తున్నా. కంట్రోల్+క్వెషన్ మార్క్ చేస్తే కమెంట్ అవుతుంది. నేను లెట్ ఇచ్చా. ఏమవుతుంది ఇక్కడ చూడండి. అన్‌కాట్ రిఫరెన్స్ ఎర్రర్ కెనాట్ యాక్సెస్ ఎక్స్ బిఫోర్ ఇనీషియలైజేషన్. ఓకే. సో, అంటే ఇనీషియలైజేషన్ అనేది లెట్‌కి వీటికి జరగదు. సో, మెమరీ అనేది అలొకేట్ అవుతుంది గదా! నార్మల్‌గా ఏమవుతది వార్‌కి ఒక మెమరీ అలొకేట్ అయ్యి, ఆ మెమరీలో డిక్లరేషన్ మాత్రమే చేసాం. అంటే వాల్యూ అసైన్ చేయకుండా వార్ ఎక్స్ అనే ఇచ్చాం. అప్పుడు ఆ డిక్లరేషన్‌లో ఏమవుతది? అన్‌డిఫైన్డ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో, ఈ అన్‌డిఫైన్డ్ అనేది మనకి కన్సోల్‌లో కనిపిస్తుంది. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి. లెట్ అని ఇస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం లెట్ అండ్ కాన్స్ట్ అనేది హాయిస్ట్ అవుతాయి. కానీ ఇనిషియలైజేషన్ చెయ్యాలి ఖచ్చితంగా. లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే. అలా కాకుండా నేనిప్పుడు కాన్స్ట్ ఇస్తాను. కాన్స్ట్‌కి కూడా చెక్ చేస్తాం ఇప్పుడు. కాన్స్ట్‌కి కూడా చూడండి. మిస్సింగ్ ఇనిషియలైజర్ ఇన్ కాన్స్ట్ డిక్లరేషన్ వచ్చింది కదా ఎర్రర్. ఇలా ఉంటుంది. ఇఫ్ I give var here, we will not get any error. It will be directly undefined. ఓకే. సేమ్ అలాగే ఫంక్షన్స్ కూడా హాయిస్ట్ అవుతాయి. ఎలా అవుతాయంటే ఇన్ కేస్ నేను ఫంక్షన్ అని ఇచ్చి టెస్ట్ ఫంక్షన్ నేమ్ ఇందులో మనకి అనానమస్ ఫంక్షన్స్ అండ్ నేమ్డ్ ఫంక్షన్స్ అని 2 ఉంటాయి. ఎలా ఉంటాయంటే అనానమస్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ద ఫంక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ నో నేమ్ లేకుండా ఉన్నది అనానమస్ అవుతుంది. ఏ ఫంక్షన్‌కి అయితే నేమ్ ఉంటుందో అది నేమ్డ్ ఫంక్షన్ అవుతది. ఇదే మనకి ఇంటర్వ్యూలో కూడా అడగొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ అనానమస్ ఫంక్షన్ అండ్ నేమ్డ్ ఫంక్షన్. సో, ఏం చెప్తామంటే నేమ్డ్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫంక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ అ నేమ్. Anonymous function is not having any name. We should assign particular function to a variable. అది కూడా నేను చెప్తాను. సో, ఇక్కడ ఫంక్షన్‌కి నేను టెస్ట్ అనే ఒక నేమ్ ఇచ్చాను. ఓకే. సో, నేమ్ ఇచ్చాక నార్మల్‌గా ఏం చేస్తాం ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాక ఇక్కడ మనం టెస్ట్‌ని కాల్ చేసుకుంటాం. ఫంక్షన్ కాలింగ్ అంటారు దీన్ని. ఈ నేమ్‌తో ఇక్కడ కాల్ చేసుకుంటాం పారాంథసిస్ ఇచ్చి. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా వాల్యూస్ మనం లైక్ A, B అని ఇచ్చామనుకోండి. ఇక్కడ మనం ఏదైనా ఒక 2 వాల్యూస్ పాస్ చేయాలి. 1, 2. సో, ఇక్కడ ఏం చేస్తాం డైరెక్ట్‌గా A+B. ఓకే. సో, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి నాట్ ఎ నంబర్ 3 ఇలా వచ్చింది. సో, ఇక్కడ అసలు 2 సార్లు ఇచ్చాం మనం. నార్మల్‌గా అయితే ఇలా కాల్ చేసుకుంటాం. అవునా? కానీ నేను ముందే కాల్ చేశా టెస్ట్ అని. ఓకే. ఈ ముందే కాల్ చేసినప్పుడు తీసుకుంటుందా తీసుకోదా అనే డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్స్ కూడా హాయిస్ట్ అవుతాయి. సో, ఇక్కడ టెస్ట్ అనేది మనం పైన రాసుకున్నాం కదా! ఈ పైన రాసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ వస్తుందా రాదా అనేది చూడాలి. సో, ఏమైంది హెలో అని వచ్చింది. సో, ఫంక్షన్స్ అనేది కూడా హాయిస్ట్ అవుతాయి. అదే నేను అనానమస్ ఫంక్షన్ ఇస్తే గనక అంటే ఏదైనా ఒక ఫంక్షన్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఈ ఫంక్షన్‌లో దీనికి నేను జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి హాయ్ అని ఇస్తున్నా. ఈ ఫంక్షన్ని నేను ఒక వార్‌కి అసైన్ చేస్తున్నా x = ఓకే. ఇక్కడ నేను ఎక్స్‌ని కాల్ చేస్తున్నా.
ఎందుకంటే వేరియబుల్‌లో గదా మనం పెట్టుకుంది. సో, దాన్ని కాల్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో, ఇప్పుడేమొస్తుంది? ఎక్స్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని వస్తుంది. అంటే మనం వేరియబుల్‌కి అసైన్ చేసిన ఏ అనానిమస్ ఫంక్షన్ అయినా మనం హాయిస్ట్ చేయలేము. మనకక్కడ అది ఇలా ఎర్రర్ అనేది వస్తది. ఎక్స్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని. ఓకే. అలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అనానిమస్ ఫంక్షన్ కాకుండా నేమ్డ్ ఫంక్షనే అయితే ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఈ విధంగా హాయిస్టింగ్ అనేది జరుగుతుందనమాట. ఇదే లైక్ ఎలా ఇప్పుడు ఈ డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ ముందే ఉంటే మనకు అవుట్పుట్ ఎలా ఉంటుంది? వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. సో అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుందో. 10 ఈజీగా వచ్చేసింది 10. అండ్ ఇది కూడా నేమ్డ్ ఫంక్షనే కాబట్టి ముందే కాల్ చేసుకున్నా కానీ మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది హెలో అని. ఓకే. ఈ హెలో ప్లేస్లో ఏమి ఇచ్చినా కానీ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే. ఇలా ఉంటుంది. సో డెఫినేషన్స్ బాగా చూసుకోండి. హాయిస్టింగ్ ఇస్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ జావాస్క్రిప్ట్ దట్ టేక్స్ ఆల్ ద డిక్లరేషన్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద కరెంట్ స్కోప్. ఓకే. ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏముంది? రీఅసైన్మెంట్ అయిపోయింది, హాయిస్టింగ్ అయిపోయింది, డైనమికలీ టైప్డ్ అండ్ ఇదంతా కూడా అయిపోయింది. సో ఇది ఇంట్రడక్షన్ పార్ట్. హిస్టరీ ఏంటి, ఎక్మాస్క్రిప్ట్ అంటే ఏంటో కూడా చెప్పాను. సో ఫస్ట్ నేమ్ ఏంటి, సెకండ్ నేమ్ ఏంటి, అసలు జావాస్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ దాంట్లో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే జావాస్క్రిప్ట్ వేరియబుల్స్, ఇనీషియలైజేషన్, డిక్లరేషన్ ఇవన్నీ కూడా చెప్పాను. సో నోట్స్ అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఎవరికైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.